హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు పిల్లలు ఇష్టపడే ఒక హెల్తీ స్నాక్ కోసం చూస్తున్నారా? అయితే మీరు సరైన చోటికి వచ్చారండి. ఈరోజు చిన్నారుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి లడ్డు గురించి తెలుసుకుందామండి. అన్నం తిన్నాక ఒక లడ్డు ఇవ్వడం వల్ల పిల్లలకు తక్షణ శక్తి లభిస్తుంది. మరి ఈ రుచికరమైన లడ్డుని ఎలా తయారు చేసుకుందామో చూద్దామా? కొబ్బరి లడ్డు తయారు కావాల్సిన పదార్థాలు అలాగే దాని తయారీ విధానం ఇప్పుడు చూద్దామండి. ఒక మందపాటి గిన్నెలో ముందుగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. అది ఎలా తయారు చేశానో లింక్ ఇస్తానండి, తప్పకుండా చూడండి. తర్వాత కొబ్బరి తురుముకొని పెట్టుకోవాలండి. ఇలా తురుముకున్నది ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకుంటే లడ్డు చాలా బాగా క్రిస్పీగా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా అడుగంటకుండా చూసుకోవాలి. తర్వాత ఇలా వేగాక గోల్డెన్ కలర్లోకి వచ్చింది కదండి, యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యాక ఒక గిన్నెలో బెల్లం తీసుకోవాలండి. బెల్లాన్ని కరిగించుకోవాలి. దాంట్లో ఏదైనా డస్ట్, గడ్డి అలాంటివి ఏవో ఉంటాయి కదండి, ఆ నలకలన్నీ తీసేసుకొని ఆ మిశ్రమాన్ని దీంట్లో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇగో చూడండి, కొంచెం చిక్కగా వచ్చింది కదా. ఇది మనం వేయించి పెట్టుకున్న తురుములో వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం ప్రాపర్గా కలుపుకోవాలండి. మళ్ళీ ఇది చిక్కపడుతుందండి. మొత్తం లడ్డు ఆకారం వచ్చేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ దగ్గర పడేలాగా చూసుకోవాలి. కొంచెం బెల్లం సరిపోలేదండి, కొంచెం వేసుకున్నాను. మనకి ఎంత కావాలి లడ్డు వచ్చే ఆకారం వరకు మనము వేసుకోవాలండి. ఇలా దగ్గర పడ్డాక చూడండి, లడ్డు ఆకారం వచ్చేసింది. చేతికి నెయ్యి రాసుకోవాలి, లేదా దాంట్లోనే ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇలా ఉంటలు చుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇవి పిల్లల జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందండి. కొబ్బరిలో ఉండే ఆరోగ్యమైన కొవ్వులు వారి మెదడును అభివృద్ధికి తోడ్పడతాయండి. మరి ఈ రుచికరమైన లడ్డును మీరు కూడా తయారు చేసుకోండి. పిల్లలకి స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో ఇవ్వచ్చు, లేదా లంచ్ బాక్స్లో 1 వరకు పెట్టచ్చండి. ఇది రోజు తినడం వల్ల పిల్లలకి చాలా హెల్తీ అండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే లేకా వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ ఇంట్లో కూడా ఇది ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.